DCM మ్యాథ్స్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్ నెంబర్ 4th, 5th, 6th అండ్ 7th గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ముందుగా 4th క్వశ్చన్. గివెన్ దట్ HCF ఆఫ్ 306 and 657 is equals to 9, find LCM of 306 and 657. సో HCF ఇచ్చినాడు, LCM కనుక్కోవాలా. We know that LCM into HCF is equals to product of the two numbers. From this we get LCM is equals to product of the two numbers by HCF, which is equals to చూడండి ఇక్కడ టూ నెంబర్స్ వచ్చి 306 and 657. ప్రోడక్ట్ అంటే 306 into 657 బై HCF 9 కాబట్టి కింద 9 వస్తుంది. సో 9తో 657ని క్యాన్సిల్ చేస్తే 306 into 73 వస్తుంది అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 22,338. దట్స్ ఆల్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. చెక్ వెదర్ 6th power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. సొల్యూషన్. 6 power n is equals to 2 into 3 whole power n అని రాయొచ్చు, which is equals to 2 power n into 3 power n. Any prime factorization of a number contain 2 and 5, then the number ends with the digit 0. చూడండి, ఏదైనా కానీ ఒక నంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 మరియు 5 ఉంటే గిన ఆ నంబర్ అనేది 0తో ఎండ్ అయిపోతుందని దీని అర్థం అనమాట. హియర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n కెనాట్ కంటైన్ 5. ఇక్కడ 6 power n యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 లేదు. దేర్ఫోర్ 6 power n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. దట్స్ ఆల్. 6th క్వశ్చన్. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. Solution. చూడండి, 7 into 11 into 13 plus 13 is equals to 13 కామన్గా మనం బయట రాస్తే లోపల మనకి ఏమొస్తుంది, 13 into 7 into 11 into 1 plus 1 అని వస్తుంది. 7 11s 77 into 1 77, 77కి 1 కొడితే 78, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 into 78. ఇక్కడ 78ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 13 into 2 into 3 into 13 అని వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 3 into 13 స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. బై ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఎవరీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. దేర్ఫోర్ 7 into 11 into 13 plus 13 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 మనం బయట రాస్తే లోపల 7 into 6 into 1 into 4 into 3 into 2 into 1 plus 1 అని వస్తుంది. లోపల ఉన్నటువంటి మల్టిప్లై చేస్తే మనకి 5 into 1008 plus 1 అని వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 into 1009. సో దిస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, ఎందుకంటే 1009 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నంబర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారము ఎవరీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ అని మనము కన్క్లూడ్ చేయొచ్చు. 7th క్వశ్చన్. దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ది ఫీల్డ్, వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ది సేమ్. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? ఈ క్వశ్చన్ ఒకసారి తెలుగులో అనలైజ్ చేస్తే, ఒక వృత్తాకార క్రీడా మైదానం చుట్టూ తిరగడానికి సోనియా 18 నిమిషాలు తీసుకుంటుంది, కానీ అదే పనికి రవి 12 నిమిషాలు తీసుకుంటాడు. ఒకవేళ వారిద్దరూ ఒకే బిందువు నుండి ఒకే సమయంలో ఒకే దిశలో ప్రారంభిస్తే
ఎన్ని నిమిషాల తర్వాత వారు మళ్ళీ ప్రారంభ స్థానం వద్ద కలుస్తారు. ఇది ఈ ప్రాబ్లం యొక్క సారాంశం. నౌ సొల్యూషన్. Sonia takes time to drive 1 round is equals to 18 minutes. Ravi takes to drive 1 round is equal to 12 minutes. They will meet again at the starting point is equals to LCM of 18 and 12. అంటే 18, 12 యొక్క LCM అనుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 18 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 స్క్వేర్. అదేవిధంగా 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ × 3. నౌ ఎల్సిఎం ఆఫ్ 18 అండ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎల్సిఎం అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్స్. చూడండి ఇక్కడ 2 యొక్క గ్రేటెస్ట్ పవర్ 2 స్క్వేర్, 3 యొక్క గ్రేటెస్ట్ పవర్ 3 స్క్వేర్. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ × 3 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 36. Therefore, after 36 minutes they will meet again at the starting point అని మనము కన్క్లూడ్ చేయొచ్చు. దట్స్ ఆల్. యువర్స్ చంద్రమోహన్ ఓసా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.